చేంజెస్ రావచ్చు? చేంజెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగవండి. నామినేషన్స్ కంప్లీట్గా అందరూ ఉన్నారు. చేంజెస్ అయితే ఏముండవు. ఏముండవంటారు? ఏం రీతు బయటకు వచ్చిన తర్వాత గేమ్లో ఏమైనా చేంజెస్ అనిపించాయి హౌస్లో కూడా ఇంకా డెమాన్ పవన్ ఇంకా ఎక్కువ ఓపెన్ అయిపోయాడు రీతు ఎలిమినేట్ అయిన తర్వాత. ఏ విధంగా అంటే అందరితో మింగిల్ అవటం కానీ ఎంటర్టైన్ చేయడం కానీ ప్రతిదీ. అంటే రీతు వల్లనే తన ఇమేజ్ దెబ్బడిపోయింది అంటారు. అలా ఏం లేదు, ఇమేజ్ ఏం లేదు. లేదు ఒకవేళ అలా అయిపోతే ఎలిమినేట్ అయ్యేవాడు. అంటే ఇప్పుడు మీరే అన్నారు ఓపెన్ అప్ అయ్యాడు తను రీతు అంటే రీతుతో ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు హౌస్ మేట్స్, మిగతా హౌస్ మేట్స్తో కన్నా ఇప్పుడు ఎక్కువ హౌస్ మేట్స్తో ఇంటరాక్ట్ అవుతాం అలా. ఓకే, సో మరి టైటిల్ ఎవరు కొట్టబోదు? కళ్యాణ్ పడాలా. అందరూ తనుజ అంటున్నారు. కళ్యాణ్ పడాలి. ఎందుకు? అతను ఒక పర్సనాలిటీ, గేమ్స్ అనే కాకుండా పర్సనాలిటీ, అతను రియాలిటీగా జెన్యూన్ ఉన్నాడు. కళ్యాణ్ ఇస్ ద విన్నర్. అంతే. మరి ఇమాన్యుయల్ కూడా స్కోర్ బోర్డ్లో చూసుకుంటే హైయెస్ట్ ఉన్న ఇమాన్యుయల్ సేఫ్ గేమర్. కళ్యాణ్ అలా కాదు. ఓకే, కళ్యాణ్ ఇస్ ద విన్నర్. అంతే. థ్యాంక్ యూ.